హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. బామ్మ సుమతి గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు అది ఏ ఆపదలో ఉందో, ఎవరు కాపాడతారో, దాన్ని కాపాడేవారు ఉన్నారో లేరో అని చెప్పేసి బామ్మ సుమతి గురించి టెన్షన్ పడుతూ ఉండగా ఈలోపు మాత్రం సుమతికి బ్లడ్ తక్కువైందని చెప్పేసి రామ్ బ్లడ్ ఇస్తూ ఉంటాడు. అలా బ్లడ్ ఇస్తున్న సమయంలో సీత డబ్బులు తీసుకొని వెంటనే రామ్ దగ్గరికి వస్తుంది. బ్లడ్ తక్కువ ఉందని చెప్పేసి మీ హస్బెండ్ ఆమెకు బ్లడ్ ఇస్తున్నానండి అని చెప్పేసి సిస్టర్ చెప్తుండగా, ఏ వార్డులో అని చెప్పేసి అంటుండగా, అదిగో ఎదురుగా అందులో ఉన్నారండి అని చెప్పేసి సిస్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సీత రామ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి మా అమ్మ బ్లడ్ ఇస్తున్నావా అని చెప్పేసి అంటుండగా, అవును సీత, ఆవిడకి బ్లడ్ తక్కువైందట అని చెప్పేసి రామ్ చెప్తుండగా, మంచి పని చేస్తున్నావు మామ, నిన్ను కాపాడిన ఆవిడకి నీ బ్లడ్ ఇస్తున్నావు అంటే ఏదో బంధం ఉండవచ్చే, ఆ దేవుడు ఇలా మీ ఇద్దరిని కలిపినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి సీత అంటుంది. ఏమో సీత, బ్లడ్ తక్కువ అని చెప్పేసి డాక్టర్స్ వస్తే నేను సరే అని చెప్పేసి బ్లడ్ ఇస్తున్నా అని చెప్పేసి రామ్ అంటూ ఉంటాడు. సరే మామ, ఒక మంచి పని చేస్తున్నావులే అని చెప్పేసి, సరే సీత, నువ్వు డబ్బులు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మామ, ఒక పెద్దగా గొడవైంది కానీ అదంతా నీకు తర్వాత చెప్తాను, కానీ ఇప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులు కట్టేస్తాను. సరే సీత, నువ్వు వెళ్ళి డబ్బులు కట్టే ఈలోపు నాది ఇక్కడ బ్లడ్ ఇవ్వడం అయిపోతుంది అని చెప్పేసి అంటుండగా, సరే మామ అని చెప్పేసి సీత కౌంటర్ దగ్గర డబ్బులు కట్టి రసీదు తీసుకొని అలా కూర్చుంటుంది. మరోవైపేమో ఈలోపు బ్లడ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత, కాస్త మీరు రెస్ట్ తీసుకోవాలి సార్, ఇక ఎందుకంటే బ్లడ్ ఇచ్చారు కదా, కాస్త కళ్ళు తిరిగినట్టుగా అవుతూ ఉంటాయి, మీరు ఒక చోట కూర్చోండి అని చెప్పేసి అంటుండగా, ఓకే అని చెప్పేసి అలా బయటకు వచ్చి సీత పక్కన కూర్చున్న తర్వాత, మంచి పని చేస్తున్నావు సీత, ఇక తను నా ప్రాణాలు కాపాడితే నువ్వు ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి తన ప్రాణాలని కాపాడుతున్నావు. సీత, ఏదో జరిగిందా అన్నావు, ఏంటి జరిగింది? ఏం లేదు మా అమ్మ, ఇంటి దగ్గర నుంచి డబ్బులు పట్టుకొస్తుంటే ఒక రౌడీ వేధువా నా డబ్బులు లాక్కున్నాడు. అయ్యో సీత, నీకేం ప్రమాదం జరగలేదు కదా? లేదు మామ, ఈ సీత అంటే ఎవరు? శివంగి. ఈ శివంగి నా డబ్బులు లాక్కెళ్తే నేను చూస్తూ ఊరుకుంటానా? అందుకనే కొబ్బరి బొండలతో వాడిని కొబ్బరి చట్నీ చేశాను మామ. అయ్యో సీత, నేను అనుకుంటున్నా నీకు కాదు వాడికి ఏదో జరిగింది అనుకుంటున్నా. మరి నా డబ్బులు వాడి చేతిలో పడితే ఈ సీత ఊరుకుంటుందా ఏంటి అని చెప్పేసి ఈ విధంగా. ఈలోపు మాత్రం మహాలక్ష్మి, అసలు ఈ సీతకు ఎక్కడి నుంచి ఇంత ధైర్యం? దానికి చదువు సందే లేకపోయినా కూడా ఇంత టెక్కు బాగుంది, అది రాని దాని సంగతి చెప్తా అని చెప్పేసి అంటుండగా, ఇప్పుడు నువ్వు ఒకవేళ సీతను ఎదిరించి మాట్లాడినా ఇక తనకి డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే రౌడీని పంపించింది నువ్వే, డబ్బులు కొట్టేసే ప్లాన్ వేసింది నువ్వే అని తెలిసి ఆ సీత అసలే ఆలితే పేగులు లెక్కపడుతుంది. ఇప్పుడు నువ్వు సీతను ఏమనకు అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది. అసలు అది దానికి ఎంత టెక్ ఉందని చెప్పేసి మహా ఈ విధంగా అనుకుంటూ ఉండగా ఇక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది సుమతికి. ఈ లోపు మాత్రం, సరే మామ, ఇంటికి వెళ్దాం పదాం, చీకటి పడుతుంది, రేపు పొద్దున వచ్చి ఇక ఈవిడని చూసి మళ్ళీ ఎలా ఉందో ప్రాబ్లం కనుక్కుందాంలే అని చెప్పేసి అంటుండగా, సరే అని చెప్పేసి డాక్టర్ని కలుస్తారు. ఇప్పుడు తనకి బ్లడ్ ఎక్కిస్తున్నా, రేపు మార్నింగ్ మీరు రాండి అని చెప్పేసి డాక్టర్ చెప్పిన తర్వాత, సరే మామ అని చెప్పేసి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మరోవైపేమో మధు కాస్త సీతతో గొడవ పడుతూ ఉంటుంది. అసలు నీకు ఎంత ధైర్యమే, లోపలికి వచ్చి డబ్బులు తీసుకొని అంత ధైర్యం నీకు ఎవరిచ్చాడే అని చెప్పేసి మధుమిత సీతతో గొడవ పడుతూ ఉంటుంది. అసలు నువ్వెవతివే నన్ను అడగడానికి, నా ఇల్లు నా డబ్బులు అని చెప్పేసి సీత కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఎంత మాట అన్నావు, యువతినా, అసలు నీకు ఇలా మాటలు ఎలా వచ్చాయని చెప్పేసి మధు అంటుండగా, అది నీ ప్రవర్తన బట్టే నాకు ఇలా మాటలు వస్తున్నాయి. నేను ఆపదకు డబ్బులు తీసుకెళ్ళాను, నా సరదాలకు కాదు. ఎందుకంటే నా భర్త ప్రాణాలు ఒక ఆవిడ కాపాడింది కాబట్టి ఆవిడ ప్రాణాలు నేను కాపాడాలి కాబట్టి నేను అర్జెంటుగా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళడానికి వస్తే నువ్వు అడ్డుపడుతున్నావా? అసలు నీకు ఎంత ధైర్యం అని నువ్వు నాకు అడ్డుపడుతున్నావు? అసలు నీ డబ్బులా? నువ్వు జస్ట్ గెస్ట్ లాగా వచ్చావు, గెస్ట్ లాగా మాత్రమే
మాత్రమే ఇక్కడ ఉండు, అంతేగాని పెత్తనం చేసి ఏదో చేయాలని నువ్వు మహాలక్ష్మి అండ చూసుకొని విర్రవీగకు అని చెప్పేసి సీత మధుమితకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మధుమిత ఇక ఒక్కసారిగా సీత మాటలు విని షాక్ అయిపోతుంది. ఈలోపు మాత్రం ఇక వాచ్మెన్, అమ్మ సీతమ్మ, నువ్వు కొట్టిన దెబ్బలు మాత్రం వాడికి ఉన్నాయే, భలే కొట్టావమ్మా అని చెప్పేసి అంటుండగా, ఏదో లే అన్న, నీకు ఒక విషయం తెలుసా సీతమ్మ, నువ్వు కొట్టిన కొబ్బరి బొండాలు చిత్తలని చెప్పేసి మహాలక్ష్మమ్మ గారికి నువ్వు కొట్టిన వీడియో చూపేస్తే ఒక్కసారి షాక్ అయిపోయి కంగారు పడ్డది అని చెప్పేసి అంటుండగా, ఏమంటున్నావు అన్నా, నిజం సీతమ్మ, ఇక కంగారు పడ్డది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, కొంపదీసి మా అత్తేని నా మీద డబ్బులు కొట్టాలని అటాక్ చేయలే కదా అని చెప్పేసి సీత ఆలోచిస్తూ ఉంటుంది. సరే సీతమ్మ, నేను వెళ్తుందని చెప్పేసి అంటుండగా, సరే అన్న చెప్పేసి లోపలికి వస్తూ ఉంటుంది. ఈలోపు మాత్రం ఇక మధుమిత కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. సీత మాటలు గుర్తు చేసుకుంటూ రామ్ కాస్త రెస్ట్ తీసుకుంటుండగా జ్యూస్ తీసుకెళ్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి కోపంగా సీతను ఏంటే అని చెప్పేసి అంటుండగా, ఏంటత్తా మరీ పోయేదాన్ని ఏంటి అని చెప్పేసి పిలుస్తున్నావు, ఎందుకు నాతో గొడవ పెట్టుకోవాలని సరదాగుంటే ఒక నిమిషం ఆగండత్తా, ఎందుకంటే మీ అబ్బాయి గారికి జ్యూస్ ఇవ్వాలి, తను అక్కడ వాళ్ళ అమ్మకి బ్లడ్ దానం చేశారు అని చెప్పేసి సీత అంటుండగా, ఎవతి అమ్మ, ఇక నా కొడుకు రామ్ మాత్రమే, ఎవతి పడితే అది అమ్మ కాదని చెప్పేసి మహా అంటుండగా, కాపాడింది మరీ ప్రాణాలు అడ్డుపెట్టింది, కాపాడింది తల్లే అవుతుంది కదత్తా అని చెప్పేసి ఈ విధంగా సీత అంటుంది. ఓసే సీత, నీ మాటకు నీ నోటికి తాళం వేయవే, ఆగు, నేను మళ్ళీ వస్తాను, ఈ మామకి జ్యూస్ ఇచ్చి వస్తాను, ఆ తర్వాత మనం గొడవ పడదాంలే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా, దీనికి ఎంత పొగరు, అసలు ఈ పొగరు చూసుకొని దీనికి ఎంత విర్రవెగుతుందని చెప్పేసి అంటుండగా జన వెంటనే, అసలు ఊరుకోవచ్చు కదా, ఎందుకు లేనిపోని గొడవలు, అసలే నోట్ల నోరు పెట్టడం కంటే ఊరుకున్నది ఉత్తమం అని చెప్పేసి గిరి అంటూ ఉండగా, జన కూడా అసలు సీతకు ఈ మధ్య చాలా పొగరు వచ్చింది, ఆ పొగరును తగ్గియాలి, అదంతా రామ్ చూసుకొని బాగా మాట్లాడుతుంది అని చెప్పేసి అంటుండగా, అవును బావగారు అని చెప్పేసి అర్చన అంటుంది. ఈలోపు మాత్రం ఇక బ్యాగ్ తీసుకొని కిందికి వస్తుంది మధుమిత. ఆ బ్యాగ్ను చూసి అందరూ హాల్లో కూర్చున్న వాళ్ళు షాక్ అయిపోతారు. బ్యాగ్ తీసుకొచ్చిన మధుని చూసి అందరూ షాక్ అయ్యి, ఎక్కడికి వెళ్తున్నావు మధు అని చెప్పేసి అంటుండగా, నేను బయలుదేరుతున్నాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానండి అని చెప్పేసి మధు అంటుండగా, అప్పుడు మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. నాకు విలువ లేని చోట నేను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదండి, ఏదో గెస్ట్గా వచ్చాను కాబట్టి గెస్ట్గానే నేను బయటికి వెళ్ళిపోతున్నాను, అందుకే నేను నిర్ణయించుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానండి అని చెప్పేసి మధు అంటుండగా, అప్పుడు సీత ఇక అలా రామ్కి జ్యూస్ ఇచ్చి వచ్చి, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావక్క అని చెప్పేసి సీత అంటుంది. కాస్త ఆలస్యమైనా సరే కళ్ళు తెరిచి మేలుకొని ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి సీత మధుతో అంటుండగా, మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి బ్యాగు పట్టుకొని ఇలాగే నిల్చున్నావు అక్క, ఇక నువ్వు బయటికి దయచేయక వెళ్ళిపో అని చెప్పేసి సీత మధును అంటూ ఉండగా, మధు షాక్ అయి చూస్తూ ఉంటుంది. అప్పుడు మధు బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉండగా, మహాలక్ష్మి మధుమిత వెళ్తే ఈ సీత ఆటలు అలాగే సాగుతాయి, నేను అనుకున్న కోరిక నెరవేరరు, ఈ ఇంటి కోడలు మధుమితాన్ని నేను నిర్ణయించుకున్నాను, ఇప్పుడు మధు ఒకవేళ బయటికి వెళ్ళిందంటో తిరిగి రావడం చాలా కష్టం, ఇక మధుమితను ఎలాగైనా ఇక్కడే డ్రాప్ చేయాలని చెప్పేసి ఒక్కసారిగా మహాలక్ష్మి ఆలోచించి, మధుమిత ఆగు అని చెప్పేసి అంటుంది. సీత మహాలక్ష్మి మాటలు విని షాక్ అయిపోతుంది. మరి అప్కమింగ్లో మధుమిత ఉంటుందా, వెళ్ళిపోతుందా, సీత ఎదురుపడి మహాలక్ష్మికి మాట్లాడుతుందా అనేది అప్కమింగ్లో మీకు అప్లోడ్ కావాలంటే రెగ్యులర్గా ఒక చిన్న లైక్ చేయండి. సీతకి ఓటు వేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. థ్యాంక్ యూ.